ఓం నమో భగవతే వాసుదేవాయ. దశరథ మహారాజుకు నలుగురు పుత్రులు జన్మించిన తర్వాత ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తనకు వారసుడు జన్మించాడని, రత్నాలాంటి నలుగురు కుమారులు ఉద్భవించిన తర్వాత దశరథ మహారాజు ఎలాంటి చింత లేకుండా ఆనందంగా ఉన్నాడు. ఆయనకు జన్మించిన నలుగురు కుమారులలో రాముడు అంటే ఆయనకు ఎంతో ప్రీతి. రాముడు వినయశీలి, సద్గుణశీలి కావడం వల్ల దశరథ మహారాజుకు ఆయన అంటే ఎంతో వల్లమాలిన ప్రేమ, అనురాగం ఉత్పత్తి అయ్యాయి. రాముడు లేని దశరథ మహారాజు అసలు జీవితమే శూన్యమని తలచడం మొదలుపెట్టాడు. దశరథ మహారాజు నలుగురు కుమారులు వశిష్ఠ మహర్షి దగ్గర వేదాభ్యాసం, అస్త్ర విద్య రెండూ నేర్చుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు తమ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. 16 సంవత్సరాలు వచ్చిన తన నలుగురు కుమారులకు మహారాజు వివాహం చేయాలని అనుకున్నాడు. వశిష్ఠ మహర్షితోని ఆ విషయం సంప్రదింపులు జరుపుతున్న ఒకరోజు మహారాజు సభాస్థలికి బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుని రాకతో దశరథ మహారాజు, వశిష్ఠుడు ఎంతో ఆనందించారు. విశ్వామిత్రుడిని ఎదురేగి స్వాగతించి ఆయనకు కూర్చోబెట్టి ఆయనకు అన్ని రకాల అతిథి మర్యాదలు చేశారు. తర్వాత దశరథ మహారాజు ఎంతో వినయంగా విశ్వామిత్ర మహర్షితో, మహర్షి, ఎంతో కాలం తర్వాత మీరు ఈ రాజ్యసభకు వచ్చారు. నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. తమరి రాక కారణం ఏమిటి? మహానుభావులు ఊరికే రారు, ఏదో ఒక కారణంతోనే వస్తారు అనేది మన తెలుగునాట ఎంతో ప్రాచుర్యం పొందిన నానుడి. ఇదే విషయాన్ని దశరథుడు మనసులో ఉంచుకొని, స్వామి, మీరు వచ్చిన కార్యం ఏమిటని అడిగాడు. మీకోసం నేను ఏదైనా చేస్తాను, తమరి కార్యం నెరవేరేటట్టు నేను చూస్తాను అని విశ్వామిత్రుడికి మాట ఇచ్చాడు. విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజుతో ఈ విధంగా చెప్పాడు. ఓ రాజా, నేను ఒక యాగాన్ని తలపెట్టాలని చూస్తున్నాను. ఆ యాగం పరిసమాప్తి అయ్యే క్షణంలో మారీచుడు, సుబాహుడు అనే 2 రాక్షసులు వచ్చి ఆ యజ్ఞకుండంలో రక్తము, మాంసాలను వేసి యజ్ఞాన్ని అపవిత్రం చేస్తున్నారు. కావున వారందరినీ నిర్జించడానికి నాకు నీ కుమారుడు రాముడు కావాలి. రాముడు అంతటి సమర్థుడని నేను ఆలోచించి ఇక్కడి దాకా వచ్చాను. ఖచ్చితంగా రాముడు వారిని గెలవగలడు. వారిని ప్రారదొలి నా యాగాన్ని సంపూర్ణంగా చేయగలడని విశ్వామిత్ర మహర్షి తను వచ్చిన విషయాన్ని చెప్పాడు. శ్రీరాముడు దూరం అవుతున్నాడన్న తలంపు దశరథ మహారాజుకు రాగానే ఆయన వెంటనే మూర్ఛపోయాడు. మూర్ఛ నుంచి తేరుకున్న తర్వాత దశరథ మహారాజు విశ్వామిత్రునితో, స్వామి, నా రాముడు ఇప్పటికీ 16 ఏళ్ల వయస్కుడే. అతను ఇంతవరకు ఏ యుద్ధంలోనూ పాల్గొనలేదు. పైగా అతడు బాలకుడు. యుద్ధంలో ఎటువంటి నైపుణ్యం లేని నా రాముడు ఆ రాక్షసులతో ఏ విధంగా పోరాడగలడు? దయచేసి నన్ను క్షమించండి. నేను ఈ విషయాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నాను. రాముడు నాకు దూరం అవుతాడన్న తలంపే నేను భరించలేకపోతున్నాను. ఇంతకీ ఆ రాక్షసులు ఎవరు స్వామి? మీ యాగాన్ని విఘ్నం కలిగిస్తున్న 2 రాక్షసులు ఎవరని అడిగాడు. తర్వాత మళ్ళీ విశ్వామిత్రుడు, రావణుడు అనే ఒక రాక్షసరాజు ఉన్నాడు. అతను ప్రపంచమంతా మారణకాండ సృష్టిస్తున్నాడు. యజ్ఞ యాగాదుల్లో విఘ్నాలు కలిగించేటటువంటి ఇటువంటి కార్యాలలో అతడు మారీచుడు, సుబాహుడు అనే 2 రాక్షసులను ఉపయోగిస్తూ ఉంటాడు. కావున వారిని నిర్జించడానికి రాముని నా చెంత పంపు. ఖచ్చితంగా రాముడు వారిని నిర్జిస్తాడని దశరథ మహారాజుకు విశ్వామిత్రుడు తను వచ్చిన కార్యం గురించి చెప్పాడు. రావణుని పేరు వినగానే దశరథుడు ఇంకా మూర్ఛపోయాడు. రావణుని లోకంలో జయించగలిగిన వారు ఎవ్వరూ లేరు. అటువంటి రావణుని ఎదుర్కోవడానికి నా రాముడిని పంపడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు స్వామి. నన్ను క్షమించండి. నేను ముక్కుపచ్చలారు, నేను నా కుమారుని మీ వెంట పంపలేనని దశరథ మహారాజు ఏమీ పొంతన లేకుండా మాట్లాడడం మొదలుపెట్టాడు. విశ్వామిత్రుడు ఆ మాటలకు తనను అవమానిస్తున్నాడన్న కోపంతో, ఇంతకు పూర్వం రఘువంశంలో ఏ రాజు కూడా ఆడిన మాట తప్పలేదు. నీవు కూడా ఆడిన మాట తప్పవనే ఆశతో ఇంత దూరం వచ్చాను. నీవు నీ పుత్ర వ్యామోహంతో నన్నే అవమానిస్తున్నావు. నేను ఈ సభాస్థలికి రావడం కంటే వేరే రాజును ఆశ్రయించడం ఉత్తమం. నేను వెంటనే ఈ సభాస్థలిని త్యజించి వెళ్ళిపోతున్నానని దశరథ మహారాజు మీద కోపంతో విశ్వామిత్ర మహర్షి రాజసభను వదిలి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు వెంటనే వశిష్ఠ మహర్షి కల్పించుకొని దశరథ మహారాజుతో, విశ్వామిత్రుడు పూర్వము ఒక రాజు. అతడు దక్షపుత్రికలైన జయ, సుప్రభల నుంచి ఉద్భవించిన ఎన్నో దివ్యాయుధాలను పరమశివుని నుంచి వరంగా గెలుచుకున్నాడు. అవన్నీ శ్రీరాముని దత్తం చేస్తాడు. అంతేకాకుండా శ్రీరామచంద్రునికి ఎన్నో దివ్యాస్త్ర జ్ఞానాన్ని, ఎన్నో దివ్యశక్తులను ఆయన ఖచ్చితంగా ఉపదేశిస్తాడు. నిజానికి విశ్వామిత్ర మహర్షి తలుచుకుంటే మారీచ, సుబాహులను వధించడం ఆయనకు ఒక చిన్న పని మాత్రం కాదు. కానీ లోకంలో రాముని కీర్తిని నాటించాలని విశ్వామిత్ర మహర్షి నీ కుమారునిపై దయ కలిగిస్తున్నాడు. ఓ రాజా, ఎటువంటి సంశయం లేకుండా విశ్వామిత్రుని వెంట రాముని పంపు అని
వశిష్ఠ మహర్షి దశరథ మహారాజుకు హితబోధ చేశాడు. దశరథ మహారాజు కూడా వశిష్ఠ మహర్షి పలుకుల మీద విశ్వాసం ఉంచి వెంటనే రాముణ్ణి రాజసభకు తీసుకురమ్మని చార్లను పంపించాడు. ఎన్నడూ విడదేరాని స్నేహబంధం కలిగిన రామలక్ష్మణులు ఒకరి వెంట ఒకరు రాజసభకు వచ్చారు. రామాయణం మొత్తాన్ని మీరు క్షుణ్ణంగా చదివినా ఎక్కడ చూసినా రాముడు లక్ష్మణుడు ఎప్పుడు కలిసే ఉంటారు. అరణ్యకాండ కావచ్చు, యుద్ధకాండ కావచ్చు, చివరికి రాముడు మరణించడానికి పూర్వము లక్ష్మణుడు లేదనే బాధతోనే రాముడు ఈ ధరణిని వదిలి వెళ్ళిపోయాడు. ఇదే విషయాన్ని తన రాజప్రజలకు కూడా చెప్తూ నేను వైకుంఠానికి వెళ్ళిపోతున్నానని చెప్తాడు. రామలక్ష్మణులు వచ్చిన తర్వాత దశరథ మహారాజు వాళ్ళని ఆశీర్వదించి శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి విశ్వామిత్ర మహర్షి వెంట పంపించాడు. దశరథ మహారాజు దగ్గర విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులు వీడ్కోలు తీసుకున్న తర్వాత వారందరూ సరయూ నది తీరం వెంబడి నడిచిన కొద్ది దూరం తర్వాత విశ్వామిత్ర మహర్షి శ్రీరామునితో, రామ, నీకు బల అతిబల అనే విద్యలను ఉపదేశిస్తాను. వీటి ద్వారా నీకు ఆకలి దప్పులు కానీ నిద్ర కానీ ఎప్పుడూ నిన్ను బాధించవు. వృద్ధాప్యం కూడా నీ దరిచేరదు. ఏమరకు సాటిలేని జ్ఞానము శక్తి లభిస్తాయని రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను విశ్వామిత్ర మహర్షి ఉపదేశించాడు. తర్వాత వాళ్ళు సరయూ గంగానది తీరాన రాత్రి విశ్రమించారు. అక్కడ కనిపిస్తున్న ఒక ఋష్యాశ్రమాన్ని శ్రీరాముడు చూసి ఈ ఆశ్రమం ఎవరికి చెందినదని అడిగాడు. మునుపు పరమశివుని తపోదీక్షను భగ్నం చేయాలని దలిచిన కామదేవత అయిన మన్మధుణ్ణి శివుడు ఇక్కడే భస్మీపటలం చేశాడు. ఇప్పుడు ఉన్న ఆశ్రమం అదే అని రామునికి విశ్వామిత్ర మహర్షి ఆ స్థలం గురించి వివరించాడు. తదుపరి రోజు ఉదయం రామలక్ష్మణులు గంగానదిని దాటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి ఒక జలపాతపు హోర్ లాంటిది శబ్దం వినిపించసాగింది. దానికి కారణమేమిటని విశ్వామిత్ర మహర్షిని రాముడు మళ్ళీ అడిగాడు. రాముడు ఎంతో జిజ్ఞాస కలిగినవాడు. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలని రామునికి ఎంతో పట్టుదల. నిజానికి పరమాత్మ స్వరూపుడైన రామునికి తెలియని విషయమని కాదు, కానీ తన వెంట ఉన్న లక్ష్మణునికి, జనులకు అందరికీ ఆ స్థలాల విషయం గురించి తెలవాలని, తన వెంట వస్తున్న మునులకు ఆ విషయం గురించి తెలవాలని రాముడు విశ్వామిత్ర మహర్షిని ప్రశ్నలు అడగడం, ఆ స్థలాల గురించి విశ్వామిత్ర మహర్షి చెప్తూ వస్తున్నారు. ఆ జలపాత హోర్ అనేది ఒకప్పుడు బ్రహ్మదేవుడు తన మనస్సు నుంచి ఒక పెద్ద సరోవరాన్ని సృష్టించాడు. ఆ సరోవరమే మానస సరోవరంగా పేరుగాంచింది. నిజానికి సరయూ నది మానస సరోవరం నుంచే ప్రవహిస్తుంది. ఆ మానస సరోవరం నుంచి పుట్టిన సరయూ నది గంగానదిలో కలవడం వల్ల నీకు ఆ జలపాత హోరు వినిపిస్తుందని విశ్వామిత్రుడు శ్రీరామచంద్రునికి చెప్పాడు. గంగానదికి దక్షిణం వైపు చేరుకోగానే శ్రీరామచంద్రునికి ఒక నిర్జరారణ్యం కనిపించింది. ఆ ప్రాంతం అలా ఉండడానికి కారణం ఏమిటని విశ్వామిత్రుడిని రాముడు ప్రశ్నించాడు. విశ్వామిత్ర మహర్షి, ఒకప్పుడు ఇంద్రుడు వృత్రుడు అనే రాక్షసుని సంహరించిన మీదట అతని బ్రహ్మహత్యా పాతకం వెంటాడసాగింది. అప్పుడు దేవతలందరూ మంత్రపూరితమైన జలాలతో ఇంద్రుడిని అభిషేకించి ఆ జలాన్ని ఇక్కడే భూస్థాపితం చేశారు. తన పాపకలింకితమైన జలాలను స్వీకరించిన ఆ భూమి మీద ఇంద్రుడు ఎంతో వరాలను కురిపించాడు. తత్ఫలితంగా అక్కడ మలద, కరుష అనే 2 మహాజనపదాలు ఉద్భవించాయి. కానీ తాటక అనే రాక్షస స్త్రీ ఇక్కడ విధ్వంసం చేయడం వల్ల ఇప్పుడు ఈ ప్రదేశం నిర్జరారణ్యంగా మారిపోయింది. ప్రస్తుత కాలంలో ఇక్కడ జనులెవ్వరూ ఉండటం లేదు. తాటక చేసే అకృత్యాలను భరించలేక జనులందరూ ఇక్కడి నుంచి వేరే ప్రదేశానికి మరలిపోయారు. నిజానికి నిన్ను ఆ తాటకను వధించడానికి తీసుకువచ్చాను రామా అని శ్రీరామచంద్రునికి విశ్వామిత్రుడు చెప్పాడు. శ్రీరామచంద్రుడు తాటక యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి, ఆమెకు ఇన్ని శక్తి సామర్థ్యాలు ఎలా వచ్చాయని చెప్పాడు. తాటక వృత్తాంతాన్ని విశ్వామిత్ర మహర్షి కింది విధంగా వివరించాడు. పూర్వము సుకేతుడు అనే గొప్ప యక్షుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుణ్ణి ఆరాధించి తనకొక కుమారుని ప్రసాదించమని వేడుకున్నాడు. కానీ బ్రహ్మదేవుడు అతనికి ఒక అందమైన బాలికను వరంగా ఇచ్చాడు. ఆ బాలికకు 1000 ఏనుగుల బలం ఉన్నది. తర్వాత కాలంలో ఆమెను జంబుని కుమారుడైన సుందుడికిచ్చి వివాహం చేశాడు. కొంతకాలం తర్వాత సుందుడు అగస్త్య మహర్షి శాపం వల్ల మరణించారు. తన భర్త కారణం అగస్త్యుని వల్లనే జరిగిందని తాటక, ఆమె కుమారుడు మారీచుడు, సుబాహుడు అగస్త్య మహర్షిని భక్షించాలని ఆయన మీదకు దాడికి వెళ్ళారు. మహర్షి శాపంతో తాటక, ఆమె కుమారులు ఇద్దరూ నరమాంస భక్షకులుగా మారిపోయారు. ఇప్పుడు ఈ అరణ్యంలో తాటక, ఆమె కుమారులే ఇక్కడ విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. నిజానికి నా యాగంలో విఘ్నాలు కలిగించేది ఆ తాటక కుమారులైన మారీచ, సుబాహులే అని విశ్వామిత్ర మహర్షి రామునికి తాటక చరితాన్ని వివరించాడు. తదుపరి విశ్వామిత్రుడు శ్రీరామచంద్రునితో, రామ, తాటకి ఒక స్త్రీ అని ఆమెను
చంపకుండా వదిలిపెట్టకు. ఎంతటి దుష్టురాలైనా మరణించవలసిందే. దుష్టులకు ఎప్పుడు అయినా చావు శిక్ష విధించడం అనేది తప్పే కాదు. ఆమె స్త్రీ అనే భావనని మనసు నుంచి తుడిచిపెట్టాయి. పూర్వము విరోచనుని కుమార్తె స్వర్గాన్ని నాశనం చేయాలని చూసినప్పుడు ఇంద్రుడు ఆమెను చంపాడు. అలాగే భృగు మహర్షి భార్య ఇంద్రుడిని చంపదలిచినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆమెను చంపాడు కదా. దేవతలు సైతం ధర్మానికి ఒగ్గి స్త్రీలు పురుషులు అనే భేదం లేకుండా దుష్టులకు శిక్షను అమలు చేస్తున్నారు. నీవు అలాంటి తలంపులేమి పెట్టుకోకు రామా అని శ్రీరామునికి ఉద్బోధ చేశాడు. ఇదే సనాతన ధర్మంలోని గొప్పది. ఎంతటి దుష్టుడైనా సరే, స్త్రీయా పురుషుడా, చిన్నవాడా పెద్దవాడా, వృద్ధుడా బాలుడా అనేది చూడకుండా ప్రతి ఒక్కరికి శిక్ష అనేది సమానత్వంగా ఉండడం మన ధర్మంలోని గొప్ప భాగం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతోని తాటక గురించి ఆమె వృత్తాంతం చెప్తున్న క్షణంలోనే తాటక వారి మీద దాడి చేయడానికి సిద్ధమైంది. ఆమె వాళ్ళ మీద రాళ్లవాన కురిపిస్తూ ఉంది. రామలక్ష్మణులు చెరోవైపు నుంచి తాటకను బాణాలతో ముంచెత్తారు. లక్ష్మణుడు తాటక ముక్కును చెవులను కోసిపారేశాడు. శ్రీరామచంద్రుడు తాటక స్త్రీ అని అప్పటికి మనసులో ఆలోచిస్తూ ఆమెను వధించడానికి ఎంతో సంశయాన్ని గురిచేస్తూ ఉన్నాడు. విశ్వామిత్రుడు తన అసహనాన్ని ప్రదర్శిస్తూ, రామ నీకిది తగదు. దుష్టులైన వారిని వధించడం రాజు యొక్క ధర్మం. క్షత్రియుడమైన నీవు స్త్రీ పురుష అనే భేదాలు చూపకుండా వారిని వధించాల్సిందే. రామ వెంటనే తాటకను నిర్జించు. అసలే సాయం సంధ్య కావస్తున్నది. ఈ క్షణంలో రాక్షసులకు తమ శక్తులు విపరీతంగా పెరిగిపోతాయని విశ్వామిత్ర మహర్షి రామునికి ఉద్బోధ చేశాడు. వెంటనే రాముడు తన అమ్ముల పొది నుంచి ఒక బంగారు రంగు గల బాణాన్ని తీసి దాన్ని తాటక యొక్క వక్షస్థలంపై గురిచూసి వదిలాడు. ఆ శరం తగలగానే తాటక తన ప్రాణాల్ని విడిచింది. తాటక మరణానికి దేవతలంతా కలిసి శ్రీరామచంద్రుని ఎంతో పొగిడారు. తదుపరి రామలక్ష్మణులకు కనిపించకుండా దేవతలంతా కలిసి విశ్వామిత్రుని దగ్గరికి వచ్చి, స్వామి, భవిష్యత్తులో శ్రీరాముడు దేవతల తరపున ఎన్నో కార్యాలు చేయవలసి ఉన్నది. దేవతలకు మేలు చేసేందుకు నారాయణుడే ఈ రాముని అవతరించాడు. మీకు తెలిసిన దివ్యాస్త్ర జ్ఞానాన్నంతా రామలక్ష్మణులకు ప్రసాదించండి అని వేడుకున్నారు. విశ్వామిత్రుడు కూడా అలాగే చేస్తానని దేవతలందరూ తమ తమ స్థానాలకు వెళ్ళిపోయిన తర్వాత తాను తపస్సు చేసి ఆర్జించుకున్న పుణ్యఫలాన్ని, తాను తపస్సు ద్వారా సాధించిన దివ్యాస్త్రాలన్నింటినీ శ్రీరామ లక్ష్మణులకు ధారపోశాడు. అప్పుడు ఆ అస్త్రాలని దేవతా రూపాలు ధరించి వచ్చి, శ్రీరామ, నీ ఆజ్ఞయే మాకు దిక్కు. నీకు ఏమి కావాలో చెప్పు, మేము నెరవేర్చేదామని అన్నాయి. దానికి ఎంతో వినయంగా, నేను తలిచినప్పుడు మీరు వచ్చి నా ముందు నిలవాలన్నదే నా ప్రార్థన అని ఎంతో వినయంగా చెప్పాడు. అప్పుడు అస్త్ర రూపంలో ఉన్న దేవతలందరూ అంతర్ధానం అయిపోయారు. తర్వాత విశ్వామిత్ర మహర్షి తాను తపోస్థలిగా భావించే సిద్ధాశ్రమానికి శ్రీరామ లక్ష్మణులను తీసుకొచ్చాడు. ఈ సిద్ధాశ్రమంలోనే వామన మహావిష్ణువు దగ్గరికి కొంతకాలం క్రితం దేవతలు వచ్చి, బలిమహారాజు యజ్ఞదీక్షలో ఉన్నాడు, మీరు వెళ్ళి అతన్ని నిర్జించి మాకు మేలు చేకూర్చండి అని కోరుకున్నారు. ఆ క్షణంలోనే కశ్యప మహర్షి కూడా అక్కడికి రావడం వల్ల శ్రీ మహావిష్ణువుని తనకు పుత్రునిగా జన్మించమని అర్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తీసుకున్న అవతారమే వామనావతారం. తర్వాత ఆయన వామనావతారం ధరించి బలిచక్రవర్తిని 3 అడుగులు నేలను దానమడిగి స్వర్గ మర్త్య పాతాళ లోకాలను ఆక్రమించి బలిచక్రవర్తిని సుతల లోకానికి పంపి అక్కడ అతనికి రక్షణగా స్వామివారే ద్వారపాలకునిగా ఉన్నారు. ఇప్పటికీ బలిచక్రవర్తి సుతల లోకంలో నివాసం ఉంటున్నాడు. వచ్చే మన్వంతరంలో బలిచక్రవర్తి ఇంద్రుడవుతాడు. సిద్ధాశ్రమానికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకొని వచ్చిన తర్వాత కొందరు మునులతో కలిసి యజ్ఞదీక్షకు ఉపక్రమించాడు. రామలక్ష్మణులు 6 రోజులుగా సాగే యుద్ధంలో రామలక్ష్మణులు కనురెప్ప వేయకుండా యాగాన్ని ఎంతో పరిరక్షిస్తున్నారు. సరిగ్గా 5 రోజుల యజ్ఞం పూర్తయి హోమంలో ఆహుతులు ఇచ్చే సమయానికి రాక్షసులు ఆకాశంలో ప్రత్యక్షమయ్యారు. యజ్ఞస్థలిని అపవిత్రం చేయాలని రక్త మాంసాలు, కపాలాలు, ఎముకలు ఆ యాగస్థలం మీద వేయాలని రాక్షసులు ప్రయత్నించారు. కానీ శ్రీరామచంద్రుడు బాణాలతోనే ఒక గుడారం ఏర్పాటు చేసి వారు వేసేవి ఏవి కూడా ఆ యజ్ఞస్థలం మీద పడకుండా ఏర్పాటు చేశాడు. తర్వాత రామలక్ష్మణులు రాక్షసులను నిర్జించారు. తమ బాడీ అయిన బాణాలతో, దివ్యాస్త్రాలతో రాక్షసులను పారద్రోలాడు. శ్రీరామచంద్రుడు ఒక శక్తివంతమైన అస్త్రాన్ని వదలగా అది మారీచుడి గుండెకు తగి అతడు 100 యోజనాల దూరంలో వెళ్ళి సముద్రంలో పడిపోయాడు. శ్రీరామచంద్రుని బాణంతో సుబాహుని గుండె 2గా చీలి అతడు మరణించాడు. యాగము పరిసమాప్తి అయింది. సిద్ధాశ్రమాన్ని ఇంతకు పూర్వం వదిలి వెళ్ళిన మునులు, జనులు వచ్చి మళ్ళీ అక్కడ నివసించడం మొదలుపెట్టారు. రామలక్ష్మణుల వద్ద తన యాగం పరిసమాప్తి అయిందని విశ్వామిత్రుడు ఎంతో ఆనందించాడు. తనకు తెలిసిన దివ్యాస్త్ర జ్ఞానాన్ని, ఎన్నో దివ్యశక్తులను రామలక్ష్మణులకు ఉపదేశించాడు. మునులు కూడా రామలక్ష్మణులను ఆశీర్వదించారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకొని మిథిలా నగరానికి ఏ కారణాన వెళ్ళాడు.
దారి మధ్యంలో రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని ఏ ప్రశ్నలు అడిగారు, రామలక్ష్మణులు విశ్వామిత్రుని దగ్గరని ఏ చరితాలు విన్నారు, మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.